మనము దిగులు పడతాం. కొన్నిసార్లు ఇక నా జీవితంలో ఇక నిరీక్షణ లేదు అని చెప్పి మనల్ని మనమే నాశనం చేసుకోవడానికి కూడా సిద్ధపడతాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. ఎట్లాంటి హస్తం అండి? నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటాను. ఆయన నీతి అనే దక్షిణ హస్తముతో మనము క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటారు. ఆయన మనల్ని ఆదుకునేవాడు. మనము దిగులు పడుతున్న సమయంలో మనను దగ్గర చేర్చుకొని ఆయన మనల్ని హత్తుకొని మనల్ని ప్రేమించి మనల్ని కౌగిలించుకొని మన హృదయంలో ఉన్న వేదన అంతటిని ఆయన కొట్టివేసి, విచారమును కొట్టివేసి, విజయానందముతో దేవుడు మన హృదయాలను నింపగల సమయము ఈ సమయం. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైతే ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలో ఎవరైతే వచ్చారో వారు తిరిగి వెళ్ళేటప్పుడు నూరంతల చెప్పనశక్యమైన మహిమాయుతమైన సంతోషముతో నింపబడి వారి గృహాలకు వారు వెళుతురుగాక. ఇది మొదలుకొని వారి గృహములలో ఉన్న ప్రతి ఒక్కరు భారము తొలగిపోవుగాక. ఇది మొదలుకొని వారి గృహాలు పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన పితరుల నుండి వస్తున్న ప్రతి విధమైన శాపము పట్టివేయబడుగాక. రాత్రి వర్తమానం ఉంటున్న ప్రియ సహోదర సహోదరి, ఈ స్థలంలో నిన్ను నిలబడింది నేను కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈ రాత్రి వర్తమానము ఎంతమంది హృదయాల్లో దేవుడు ముద్రిస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఈ రోజున మన జీవితాల్లో వస్తున్న ప్రతి క్లిష్టమైన సవాలుకరమైన పరిస్థితులను చూసి మానవ మాత్రమైన మనము దిగులు పడుతున్నాం, కృంగిపోతున్నాం. అయ్యో, ఈ పరిస్థితి ఎట్లా పరిష్కరింపబడుతుంది అన్న సమయాల్లో నీవున్న స్థలంలో నీవు మోకరించి, దేవా నా పరిస్థితి ఇది. ఆనాడు కరువు కాలంలో సారిపోతు విధవరాలి గృహంలో కొంచెము పిండి కొంచెము నూనెతో ఆ కరువు కాలం అంతా సమృద్ధిగా పోషించగలయ్యా, నా జీవితంలో కూడా అటువంటి కార్యము జరిగించమని ఒక చిన్న ప్రార్థనని నీవు నీ గృహంలో ఉన్న నీవు ఉంటున్న నీ గృహంలో కనుక మోకరించి కనుక నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన స్తుతి నైవేద్య ధూపము వలె ఆయన సన్నిధికి చేరుతుంది. నీ ప్రార్థనకు తగిన జవాబును దేవుడి త్వరలో నీకు అనుగ్రహించే సమయము ఈ రాత్రి కాలమే. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వర్తమానం వింటున్నావు నీవు. నీ వ్యక్తిగత జీవితంలో అది ఆర్థికమైన పరిస్థితులు కావచ్చు, మానసికమైన పరిస్థితులు కావచ్చు, శారీరకమైన పరిస్థితులు కావచ్చు, అది కుటుంబ సమస్యల విషయంలో అయినా కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు, విశ్వాస సహితమైన ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన నీ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ఆటక శక్తులను దూరపరచడానికి గల శక్తిని నీకు అనుగ్రహించబడుతుంది. నా ప్రియమైన సహోదర సహోదరులు గమనించు, ఈ లోకంలో ఉన్న అన్ని ఆయుధాల కంటే అతి బలమైన ఆయుధము, అతి శక్తివంతమైన ఆయుధము ఏదైనా ఉన్నదని ఎవరైనా వచ్చి నన్ను అడిగితే
నేను వాక్యపరంగా ఇచ్చే ఒకే ఒక సమాధానం, ఒకే ఒక జవాబు, అది ప్రార్థన మాత్రమే. హల్లెలూయా. ఈ లోకంలో ప్రార్థన యొక్క విలువ తెలియని వాళ్ళు లోకంలో నాకు మనుషుల దగ్గర పరుగులెత్తారు. కానీ మన క్రీస్తునందు మనం ఎంత ధన్యులం అంటే, మనకి బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, దిగులు వచ్చినా, వేదన వచ్చినా మనం ఎవరి పాదాల దగ్గర చేరుతామయ్యా అంటే జీవము గల దేవుని పాదాల దగ్గరే మనం చేరుతాం. నీ పరిస్థితిని చూసి నవ్వుతున్నారా? నవ్వుకొని ఈ రోజున నీ పరిస్థితిని చూసి నవ్విన వాళ్ళు రేపు వాళ్ళు ముక్కు మీద వేలు పెట్టుకొని ఆశ్చర్యపడినట్లుగా నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు తన కార్యము జరిగించుగాక. అవమానపరిచేవాళ్ళు చేయనివ్వండి, నవ్వేవాళ్ళు నవ్వినవ్వండి, హేళన చేసేవాళ్ళు చేయనివ్వండి. నీకు ఇష్టమైన పరిస్థితులు సరే వీళ్ళ పని అయిపోయిందిరా అనుకున్న వాళ్ళు వీళ్ళ పని అయిపోయింది అనుకున్నా, వీళ్ళు ఎట్ట పిలిచావా అని ఆలోచింపచేసే విధంగా దేవుడు తన కార్యమును జరిగించగల సమర్థుడు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు. మనం ఆయన పాదములు పట్టుకొని ఆయన కృప కొరకు మనం వేడుకొట్టి చాలు, మన జీవితాలు ధన్యమవుతాయి. హల్లెలూయా. తర్వాత వచనాలుగా మనం చూస్తే, ప్రభువారు సముద్రం నుంచి నడుచుకుంటూ వచ్చి దోణ దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా నేను నీళ్ళ మీద నడవడానికి, నేను నీళ్ళ మీద నడవాలనుకున్నానంటే సరే రా అని అంటారు. ఏమంటారు ప్రభువారు? సరే రా అంటారు. సరే రా అన్నప్పుడు ఓడలో ఉన్నాక ఓడలో నుంచి ఠా తీసి అట్లా బయటకు వేస్తే నేను నీళ్ళ మీద నడిచాను, బాగానే ఉంది. నీళ్ళ మీద నడిచిన వాళ్ళు నిగ్రహం నీరు వెళ్ళాలన్నా ఏదో 2-3 అడుగులు చక్కగా తీర్చాడు. ప్రభువుని చూసి కొద్దిగా ముక్కు అటు తిరిగింది, అంతే. ఒక చూపే. దేవుని వైపు చూడాల్సిన దృష్టి దేవుడు ఎటువైపు పడింది? గాలి తుఫాను వైపు పడింది, అంతే. మునిగిపోసాలి ఉంది కదా అన్నమాట. గాలిని సంద్రాన్ని గద్దించిన దేవుడు మన జీవితంలో వస్తున్న ప్రతి వ్యతిరేకమైన శక్తుల నుండి మనల్ని విడిపింపగల సమర్థుడు. హల్లెలూయా. ఒకసారి వచ్చిన చదువు మనం ప్రార్థన చేసుకున్నాం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకోండి, నేనే భయపడకుడని వారితో చెప్పగా, పేతురు ప్రభువా నీవే అయితే, ఒక్క నిమిషం, నీవే అయితే ఏంటి? దోనికి ఎదురుగా నన్ను నడుచుకుంటూ వచ్చింది ప్రభువే, అవునా? దోనికి ఎదురుగా నన్ను నడుచుకుంటూ వచ్చినవారు ప్రభువారే. ఈ శిష్యునికి అర్థమైంది, కానీ పేతురికి అర్థం కాదు. మన పరిస్థితి కూడా అట్లాగే ఉంది ఒకసారి, అవునే కదా? మన పరిస్థితి కూడా ఒక్కోసారి అట్లాగే ఉంది. దేవా నీవే కనుక నా ప్రార్థనలకి దేవుడు అడిగితే నాకు ఈ కార్యం చేయను. అవిశ్వాసం. అందుకనే పేతురు సముద్రంలో మునిగిపోసాడు. తన హృదయంలో ఎప్పుడైతే విశ్వాసమునకు బదులు అవిశ్వాసాన్ని చోటించాడు, సముద్రంలో మునిగిపోయాడు. దీనికి ఇదే కారణం. ఈరోజు 100% మనుష్య జీవితంలో, ముఖ్యంగా దేవుని వాక్యాన్ని పట్టుకొని మందిరానికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతాం చెప్తున్న విశ్వాసుల యొక్క జీవితాల్లో శ్రమను
వారు చోటిచ్చారు. అందుకని కదా దేవుని విడిచి వేరొకరిని అనుసరించే వారికి ఏం విస్తరిస్తాయి? శ్రమలు విస్తరిస్తాయి. దీవెనలు కాదు, ఆశీర్వాదాలు కాదు. నూటికి 100 పాటు ఈ రోజున విశ్వాసుల జీవితాల్లో శ్రమలు రావడానికి గల ముఖ్యమైన అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే అవిశ్వాసానికి వారు చోటిచ్చారు. జీవము గల దేవుని నడిచే తిన్నని మార్గమును విడిచిపెట్టి, ఇరుకైన మార్గమును విడిచిపెట్టి విశాలమైన మార్గమును కోరుకుంటున్నారు అనేకులు. వారిని చూసినప్పుడు మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే బాధ వస్తుంది. అటువంటి మూయబడిన మనోనేత్రములు గల వారిని ఈ రాత్రి ప్రతి వారి మనోనేత్రములను తెరువు చేయగాక. ఒకవేళ ఈ రాత్రి అటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నామేమో, దేవుని వాక్యపు వెలుగులో మన స్థితిని మనం పరీక్షించుకున్నప్పుడు మన నిజమైన స్థితి తెలుసుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారానే మన నిజమైన స్థితి మనకు తెలుసు. ఈ శిష్యులలో ఒకరైన పేతురు దోణిలో నుండి ఒక అడుగు తీసట్ల బయటికి వేశాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. గాలి సముద్రాన్ని చూశాడు, సముద్రంలో మునిగిపోయాడు. చివరి అప్పుడు వేశాడు కేక, అప్పుడు వేశాడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను అని అంటే వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు? ఈ రోజున పేతురు అనే పదానికి బదులు మన పేరు పెట్టుకొని చదివితే ఈ రాత్రి దేవుడు మనతోనే సొంతగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున మన పేర్లు పెట్టుకొని చదివితే ఈ రాత్రి దేవుడు ఎవరితోనూ కాదు, మనతోనే మాట్లాడు. హల్లెలూయా. రాత్రి మనతోనే మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసి, ఎందుకు నీ మనసులో ఎందుకు అవిశ్వాసానికి ఎందుకు స్థానం ఇచ్చావు? ఎందుకు సందేహపడ్డావు? నీ జీవితంలో నీ ప్రయాణాల్లో నేను నీకు కాపుదల ఇవ్వలేదా? కరోనా టైంలో ఎందరో మంది నీ కనుల ముందు ఎందరో మంది చనిపోయారు. నేను నీ చుట్టూ నా కాపుదల ఉంచలేదా? నీ వేసే ప్రతి అడుగులో నేను నీకు తోడై ఉన్న రోజులు లేవా? నీవు చేసే ప్రతి పనిలో నేను నీకు సరి అయిన విధంగా శ్రేష్టమైన ఆలోచన ఇచ్చి నేను నీకు దాన్ని నడిపించలేదా? ఈ రాత్రి ప్రభువు మనతోనే మాట్లాడుతున్నాడు. ఎవరితో కాదు, మనతోనే మాట్లాడుతుంది. ఈ చిన్న మందైనా మనతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించండి. నేను ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను అని చెబుతున్నా. విశ్వాసుల యొక్క జీవితంలో అవిశ్వాసము కాదు ఉంచాల్సింది. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే అసాధ్యమైన కార్యములు దేవుడు సుసాధ్యంగా మార్చగల సమర్థుడు. మనుషులందరకు అది క్లిష్టమైన పరిస్థితులే. ఆ క్లిష్టమైన పరిస్థితులు, చిక్కుముళ్లతో కూడిన సమస్యల వంటి పరిస్థితుల్ని మనం దాన్ని వాక్కొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టి మనం దాని నుంచి మనం విడుదల పొందేంత వరకు మన దేవుని పాదాలు పట్టుకున్న కృప కొరకు మనం వేడుకున్నప్పుడు తగిన సమయంలో తగిన కాలంలో దేవుడు మనకు విడుదల అనుగ్రహించగల సమర్థుడు.
నా ప్రేమైన సహోదర సహోదరులను గమనించి రాత్రి వర్తమానం వెంటనే నీవు నీ వ్యక్తిగత జీవితంలో విశ్వాసమును చోటించిన నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మనం క్రీస్తునందు మనం విశ్వాసం వచ్చినప్పుడు అసాధ్యమైన కార్యములు సుసాధ్యంగా మార్చబడతాయని మనం విశ్వసిస్తే దానికి తగిన అద్భుతమును మన జీవితంలో మనం చూడగలం. హల్లెలూయా. అందుకనే కదా ప్రభువారు అంటారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. మా మాతలు అంటారు కదా, లాజరు సమాధిలో 3 రోజులు అయిన తర్వాత వెంటనే ప్రభువారు అంటారు, ఆ సమాధిలో ఉన్న రాయి అడ్డుతో కలిగించాడు. ప్రభువా, చనిపోయి 3 రోజులు పెట్టారయ్యా, కుళ్ళిపోయిన కంపు కొడతా ఉంటుంది అంటే వెంటనే ప్రభువారు మరొక వైపు చూసి, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాను అని చెప్పి, లాజరు కమావటప్పుడు ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు దేవుని నోట నుండి వచ్చిన జీవముతో కూడిన మాట ఆ నిర్జీవమైన శరీరంలోకి వెళ్ళింది. నిర్జీవుడైన లాజరు జీవముతో నింపబడి సమాధిలో నుండి బయటికి రప్పించిన దేవుడు మన దేవుడు. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణాన్ని సైతం శాసించాడు. చనిపోయి 3 రోజులు చనిపోయి సమాధిలో వచ్చిన లాజరుని లేపిన దేవుడు, చనిపోయిన యాయిరు కుమార్తెను లేపిన దేవుడు, వాడు కూడా దేవుని దగ్గర కేక వేసిన సందర్భాలు లేవంటారా? ఉన్నాయి. వాళ్ళు దేవుని దగ్గర వాళ్ళు కేక వేశారు. హృదయంలో ఉన్న బాధ దుఃఖం అంతటినీ దేవునితో ప్రభువు దగ్గర వారి హృదయంలో ఉన్న వేదనంతటినీ దేవుని సన్నిధిలో కుమ్మరించారు. కాబట్టి వారి కన్నీరు విడిచారు. దానికి తగిన అద్భుతాన్ని వారి జీవితంలో వారు చూడగలిగారు. మన జీవితంలో మన క్లిష్టమైన పరిస్థితులు చుట్టుపట్టుకుంటే ఇక ఏ విధంగా ఎటువైపు నుంచి సహాయం లేని పరిస్థితులు, ఒక్క మాట మీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి, మోకరించి ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తే అక్కడ నుండి మనకు సహాయము వస్తుంది, వచ్చింది. కొండల దగ్గర కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనని నాకు సహాయము. దేవుని వాక్యము తెలిసిన మనం సమస్య మన దగ్గర ఉంది, దానికి తగిన ఫార్ములా మన దగ్గర ఉంది. మనం చేయాల్సిన ఒకటి, ఏం సమస్య ఉంది, ఏంటి అసలు మన జీవితంలో అసలు ప్రాముఖ్యమైనది క్లిష్టమైన సమస్య ఏంటి? దేవుని వాక్యం అనే ఫార్ములాని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వెంటనే వస్తుంది. అంతే కదా, మనం చదువుకునే రోజుల్లో ఒక ప్రాబ్లం ఇస్తాడు, ఆ ప్రాబ్లంతో ఫార్ములా ఇస్తాడు, ఆ ఫార్ములా తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తేనే కదా ఆన్సర్ వచ్చేది. అలాగే మన దైనందిన జీవితంలో వస్తున్న ప్రతి క్లిష్టమైన పరిస్థితులకు దేవుని వాక్యం అనే ఫార్ములాని మనం అప్లై చేసినప్పుడు దానికి తగిన దేవుని శక్తివంతమైన కార్యం అనే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. ఈ రోజున పేతురు వంటి అవిశ్వాసులు
అవిశ్వాసము. పేతురు తన మనసులో ఉన్న తన మనసుకు చోటించిన అవిశ్వాసం వలనే సముద్రంలో మునిగిపోయాడు. ఈ రోజున అవిశ్వాసం వంటి క్లిష్టమైన పరిస్థితులను చూచి, తన చుట్టూ జరుగుతున్న ఆ క్లిష్టమైన పరిస్థితులను చూచి కృంగిపోయి అవసరమైతే తన ప్రాణాన్ని తనకు తానే నాశనం చేసుకుంటున్నారు అనేకులు. నిజంగా దేవుని ప్రేమతో తెలిసిన వారు కాదు, తమ జీవితాలను సగముతోనే అంతము చేసుకుంటున్న వారికి మనం క్రీస్తు సువార్తను వెళ్ళి మనం ప్రకటించినప్పుడు కొంతమంది ఆత్మలైన మన దేవుని వరకు రక్షించగలుగుతాం. సువార్త కావాల్సింది దిగులుతో ఉన్న వారికి, మానసికంగా వేదన పడుతున్న వారికి, కుటుంబ సమస్యల్లో ఉన్న వారికి, ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్న వారికి, కుమార్తెలు లేక బాధపడుతున్న వారికి, వైద్యులు వైద్యం చేయొచ్చు, కానీ శారీరము వృద్ధాప్యములో గర్భమును నిర్మించిన దేవుడు మీ జీవితాలు కూడా దేవుడు తన శక్తివంతమైన కార్యములు జరిగించగల సమర్థుడు. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించి, చివరిగా ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. వారి విశ్వాసము ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొని, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైన అన్యుల సేనలను పారద్రోలిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి యాతన పెట్టబడి, మరికొందరు రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో పోయబడ్డారు, శోధింపబడ్డారు, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులైండి శ్రమపడి హింస పొందొచ్చు, కొండల మీదను మృగాల్లోనూ తిరుగులాడచ్చు సంచరించి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. చాలా చాలా ఏంటండి ఇప్పుడు చెప్పండి. ఈ లోకంలో మనం వచ్చే చిన్న చిన్నగా శ్రమలను చూసి మనం భయపడుతున్నామే. నా జీవితంలో ఇది ఎందుకు దేవుడు, అసలు నాకే రావాలా అనే ఆలోచన కూడా వస్తుంది. అందుకని దేవుని సేవకుడు ఒక పాట కూడా రాశారు. నా ప్రాణమా నీవేల నాలో ఎందుకిలా నా ప్రాణమా నీవేల నాలో ఎందుకిలా దేవుని వచనమా
ఏం చేయాలి? మనం సహించి స్తుతించి ఆయన కృపలో మనము ఉన్నాము కనుక మన జీవితంలో వచ్చే ప్రతి క్లిష్టమైన పరిస్థితులను చూచి మనము దిగులు చెందక, భయపడక, జడియక, కంగారు పడక మనము ప్రభా నా జీవితంలో ఈ శ్రమను అనుమతించినందుకు నీకు వందనాలు అని ప్రార్థన చేసి నిమ్మలంగా ఆ పరిస్థితిని దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రభా నా జీవితంలో ఇదిగో ఈ పరిస్థితి వచ్చింది, ఈ ఆర్థికమైన పరిస్థితి వచ్చింది, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది, నీ పాదాలు చెందబడతా. ఈ లోకంలో నీవు తప్ప నాకున్న ఈ పరిస్థితుల నుండి ఏ నరమాత్రులు నాకు నీ సమస్యకు పరిష్కారం ఇవ్వలేరు. దీనిని నీ పాదాల చెంతకు తీసుకొస్తా. నీవు తప్ప నాకు ఎవరిది. నా జీవితంలో నా సమస్యకు పరిష్కారము ఇవ్వగల సమగ్ర శక్తిమంతుడు నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నా జీవితంలో ఈ కార్యం నేను చేయగల సమర్థం అని నమ్మకంతో, విశ్వాసంతో మన జీవితాలు వచ్చే క్లిష్టమైన పరిస్థితులను మనం దేవుని పాదాల దగ్గర పెడదాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా క్రీస్తు కొరకు మనము ధైర్యంగా నిలబడదాం. అటు ధైర్యము, విశ్వాసం ప్రభువారు మనకు సదాకాలము నిత్యం మనకు అనుగ్రహించుగాక. తల వంచండి, ప్రార్థన చేస్తున్నా. ఈ రోజున నీ జీవితాల్లో పరిస్థితి నుంచి వచ్చిన కృంగిపోతున్నావా? ఆర్థికమైన స్థితిని చూసి నువ్వు కృంగిపోతున్నావా? నీకున్న స్థితిలో ఉండి నీ జీవితంలో ఇక నా జీవితంలో ఎట్లాంటి నిరీక్షణ లేదు అని దిగులుతో కృంగిపోతున్నావా? యేసయ్య పాదాల దగ్గరకు వస్తే నీ జీవితంలో పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన శాపం నుండి నీకు విడుదల ఇచ్చే దేవుని ఎదురు చేతి ఎప్పటికైనా ప్రభువారు ఆయన చాపిన హస్తంలో ఆయన నీ వైపే ఆయన చేతులు చాపి, నా కుమారుడా, నా కుమార్తె, యవనస్తుడా, యవనరాలా, పిల్లలు కలగానా, ఇక ఎంత కాలమో ఈ తాత్కాలికమైన లోకములను చూచి పాపములో సంచరిస్తూ ఉంటావు. ఇక ఎంత కాలము ఈ తాత్కాలికమైన లోకమే శాశ్వతం అనుకుంటూ నీ జీవితాన్ని మధ్యలోనే ముగించుకుంటావు. లోకంలో తల్లిదండ్రుల యొక్క ప్రేమ కొంతకాలమే, అన్నదమ్ముల యొక్క ప్రేమ కొంతకాలమే, బంధువుల యొక్క ప్రేమ కొంతకాలమే. బంధువులు మారుతున్న ఈ దినాల్లో చివరికి నీ జీవితము ఎటు తోచని, ఎటు వెళ్ళలేని పరిస్థితిలో చిక్కుకుపోయిన సహోదర, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతో వాక్యం ద్వారా నీతో సూటిగా మాట్లాడారు. ఆ వాక్యమును బట్టి నీ హృదయంలో అవిశ్వాసమును చోటించావా? భయాన్ని చోటించావా? దిగులుకు చోటించావా? వ్యాధులకు చోటించావా? ఈ రాత్రి కాలము దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. లోపడగాలని ప్రజలు అయిపోతున్న చేతులు చాపి ఉంచుతున్నానని ప్రభువారు నీతో నాతో మనతో సెలవిస్తున్నారు. ఈ రాత్రి ప్రభువారు ఆయన పరిష్కార హస్తములు చెందుకొని నీవు నేను మనముగా చేరితే
నీ జీవితంలో ఉన్న ప్రతి క్లిష్టమైన పరిస్థితి నుండి ఆయన్ని విడిపించగల సమర్థుడు. ఎవరి నీ జీవితంలో నీవున్న పరిస్థితిని చూసి నేను అవమానపరుస్తారేమో, హేళనపరుస్తారేమో, నేను అవమానం చేస్తారేమో, సమాజంలో అందరి ముందు నిన్ను నిలబెట్టి నేను దోషి నిలబెట్టారేమో. ఆనాడు వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన స్త్రీని ఎలాగైతే ప్రభువారు అమ్మా అని చెప్పి ఎలాగైతే ప్రేమతో పిలిచారో, అలాగే ప్రభువారి రాత్రి సంపూర్ణ రాత్రి కొడుకలో ప్రభువారు నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు. ఎంతకాలం ఈ లోకంలో ఉన్న పాపములకు ఆకర్షితులై నీ శరీరమనే ఆలయాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. దేవుని నిన్ను దీవించిన నీ స్థితిని చూసి నీ హృదయంలో కృతజ్ఞతకు స్థానం ఇవ్వాల్సిన బదులు నీ జీవితంలో నీ హృదయంలో దేనికి స్థానం ఇచ్చు? నీ హృదయంలో ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉన్నది? నీ మొదటి స్థితిని నీవు ఎప్పుడైనా గుర్తు ఉంచుకున్నావా? ఈ రాత్రి కాలం ప్రభువారితో మాట్లాడుతున్నారు. నీకు అయ్యా నాకున్న అప్పుల భారం నుండి విడిపించండి, నాకున్న ఈ సమస్యల నుండి విడిపించండి ఆయన. నా జీవితంలో ఎవరికి చెప్పుకోలేని అంతరంగంలో వేదనతో దుఃఖంతో నలిగిపోతున్నాను ప్రభాని. ఈ రాత్రి నీవు దేవుని సన్నిధిలో నీవు మోకరించి నీవు చేతులెత్తి నీవు ఆయన సన్నిధిలో నీవు ప్రార్థిస్తే ఆకాశవాక్యలను దేవుని నీ కొరకు విప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్న రాత్రి దినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా దినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా. ప్రభువా నా మనసులో ప్రభువా నేను కోరుతున్నానైనా నా హృదయ సింహాసనం మీద ప్రకటి ప్రభువా నా హృదయంలో పేరుకు పోయిన ప్రతి చెత్తను కాల్చివేయండి ఆయన. ఈ రాత్రి ప్రభువా నా హృదయం కడిగండి ప్రభువా. హిమము గడ్డి తెల్లగా ఉన్నట్లు నన్ను బాగుగా కడగండి ఆయన. ఈ సోపు కంటే తెల్లగా ఉన్నట్లు నా హృదయాన్ని బాగా కడగండి ప్రభువా. పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఈ రాత్రి నీ హృదయంలోకి ప్రభువారు నీ హృదయంలోకి ఆయన వచ్చి నీ హృదయంలో ఉన్న ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి దిగులు, ప్రతి చింతను తొలగించడానికి ఆయన నీ హృదయంలోకి రావాలని ఆయన ఆశపడుతున్న రాత్రి ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ నీ మీద కుమ్మరించబడుతుందిగా. నీ హృదయంలో దోషారోపణ చేసే ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. మన హృదయాల్లో మనం పరిశీలించుకుందాం. ఎన్నో క్లిష్టమైన పరిస్థితులలో ఎందుకు నేను ఈ పని పట్టుకున్నాను నీ మందిరానికి వెళ్తున్నానన్న ఆలోచనలు వచ్చామో, ఎందుకు నా జీవితంలో ఎంత క్లిష్టమైన పరిస్థితులు, ఎంత శోధనతో కూడిన పరిస్థితులు నా జీవితంలో ఎందుకు వచ్చాయి అన్న అవిశ్వాసంలో చూపించామేమో. సహోదరా సహోదరి,
రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. నీ క్లిష్టమైన పరిస్థితుల నుండి నీవు దేవుని పాదముల చెంతకు చేరి నీవు మొరపెడితే, ఈ రాత్రి నీవు దేవుని ఎదుగు మొరపెడితే, నీవు మొరపెట్టి తక్షణమే నీవు దాన్ని విడిచిపెట్టి నీవు దాన్ని నమ్మి విశ్వసిస్తే నీ జీవితంలో అద్భుత కార్యము దేవుడు జరిగించడానికి ఆయన సమర్థులు శక్తివంతులు ఉన్నారు. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, నీ పాపములు కొందరు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ఎవరి గుండెలో నుండి వేదన వస్తుందో, ఎవరి గుండెలో నుండి దిగులతో విచారణతో ఉన్నారో, మిమ్మల్ని నమ్ముకొని మీ చేత దీవించబడి, మీ చేత ఆశీర్వదించబడి, మీ మేలు పొందుకొని మరణాత్రి లోకములో కలిసిపోయిన వారిని ఈ రాత్రి కాలంలో దర్శించడయా. ఈ రాత్రి కాలంలో స్పందించండి. వారి ఆహార పరిస్థితిని వారికి ఒక్కసారి వారికి జ్ఞాపకం చేయండి ఆయన. ఈ రాత్రినైనా ఆర్థికంగా, శారీరపరంగా, మానసికంగా నలిగిపోతున్నారు ప్రభా. ఎవరి బిడ్డలనైనా ఈ లోకంలో ఉన్న తాత్కాలికమైన ప్రేమను చూచి ప్రభా మీరిచ్చిన ఈ శరీరం అనే ఆలయాన్ని పాడు చేసుకొని తమ శరీరాలను ప్రభా అర్ధాంతరం ముగించుకున్నారు ప్రభా. అటు ఎవరి బిడ్డలను దర్శించండి అయా. లోకం ఏదో భయంకరంగా ఉంటున్న ఈ దినాల్లో అల్పులను అయోగ్యులను మమ్మల్ని ప్రేమించి మీ కృపకు అర్హులుగా ప్రభావం చేశారు. మీ ప్రేమ వందనాలయ్యా, మీ జాలికి వందనాలు తండ్రి. అయ్యా, మీరు మా పట్ల నేను మీ ప్రేమ మా మీద చూపించకపోతే మా జీవితానికి విలువే ఉందయ్యా. ఈ రాత్రి నన్ను మీ సంతలో నన్ను మేము ప్రార్థిస్తుండగా మా జీవితంలో మానవుడి చేసిన అనుభవాన్ని మధుర మార్చాల సముద్రంలో ప్రవేశిస్తున్నానైనా. అయ్యా, ఈ లోకంలో నాయన మా శ్రమలకు, నాయన మా శోధనలకు, మా జీవితంలో వచ్చిన ప్రతి శ్రమకు, ప్రతి శోధనకు దానికి కారకులము మేమే నాయన. అయ్యా, మా చేతులతోనే వాక్యము బట్టి చదివి ధ్యానించి హృదయంలో భద్రపరుచుకోవలసిన మా చేతులతోనే కదా ప్రభా, మీకు నాన్న శిలువ మీద కక్షతో, పగతో, ప్రతీకారము తీర్చుకొని మిమ్మల్ని శిలువకు అప్పగించింది ఎవరో కాదు ప్రభా, మేమే నాయన. ఈ చేతులతో చేసిన పాపములే మా మీ చేతులకు మేకులు దిగొట్టబడి ఉన్నది. మేము ప్రక్కలో చేసిన పాపమే మా చేతులతో మీ ప్రక్కల బలంతో పడిచామైనా. అయ్యా, మీరిచ్చే క్షమాపడుకున్నాను. మేము ఎంత మాత్రం యోగ్యం కావునాయన. ద్రోహులారా, తిరిగి నా ఎదుగు రండి ప్రభావ, మమ్మల్ని పిలుస్తున్నావే. మిమ్మల్ని ఎంతగానో నాయన తెలిసి గాయములను రేపుతున్నాం నాయన.
నా చూడ నేను చూడనేమో ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడాయా. నిన్ను చూసే కన్నులు నాకు దయచేయనైనా, మీ వాక్యమునైనా వినే చెవులను మాకు దయచేయండి ఆయన. మీ స్వార్థను ప్రకటించే పెదవులు మా పెదవులు మార్చండి ఆయన. నాయన మీ వాక్యమును మోసే చేతులు మాకు దయచేయండి ఆయన. మీ స్వార్థమును పరిగెత్తే పాదములుగా మార్చండి ఆయన. అయ్యా ఎందరో మంది నాయన తమ పాదములు పాపము స్థలములకు వెళ్ళి నాయన మీరు మీ చేతులతో మీ స్వరూపంలో మీ ఆకారంలో చేసుకున్న అయా మానవులను మేము మా శరీరం అనే ఆలయాన్ని ప్రభా మా చేతులతోనే పాడు చేసుకున్న ప్రభా జ్ఞానులు ప్రభా దయతో మమ్మల్ని క్షమించండి. ఈ రాత్రి కాలము ఈ స్థలంలో నిలబట్టుకు ప్రభా నేను ఎంత మాత్రం యోగ్యుడము కాదైనా అయ్యా మేము ఇంకా బ్రతుకున్నామంటే ఇంకా మేము సజీవులం ఉన్నామంటే అది కేవలం నేను నీ కృపే తండ్రి. అయ్యా ఏ స్థితిలో ఉన్న మమ్మలను ఈ స్థితికి ప్రభావంలో హెచ్చించావే నీ ప్రేమకు వందనాలయ్యా, నీ జాలికి వందనాలు తండ్రి. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలో కూడి వచ్చిన ఇచ్చిన మందిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయన. ఎవరెవరు హృదయాల్లో అయితే వేదన దుఃఖము బాధ చింతతో ఉన్నారో అటువంటి వారిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రతి బాధ ప్రతి దుఃఖము ప్రతి విచారము కొట్టివేయబడుగా. దుఃఖమునకు ప్రతిగా ఆనందము, దిగులకు ప్రతిగా రెట్టింపు సంతోషము, నిందకు ప్రతిగా పూదండను, అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చేవాడు నాయన. మీ పాదములు పట్టుకుంటే మా జ్ఞానము వలన మేము పాడు చేసుకున్నది మళ్ళా మీ పాదము చెంత చేరితే మళ్ళా మేము పోగొట్టుకున్న దాన్ని మళ్ళా మా ఉన్నతులు ఇవ్వగల సమర్థము శక్తిమంతులు ఆయన. ఈ రాత్రి కాలము ఏమైనా వర్తమానం అందరూ హృదయాల్లో ముద్రించమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని తండ్రి. ఆమేన్.